దేవుని అతి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు నిత్యము కలుగునుగాక. నేటి వాక్య ధ్యానం కొరకు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. దేవునిలో ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా సాగుతూ ఈ లోకం వెంబడి కాక క్రీస్తు వెంబడి సాగిపోవాలనే అనేక మంది భక్తులు, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు వారి జీవితాన్ని అతి సుస్పష్టంగా గడిచిన అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. వారు విశ్వాసమును బట్టి వారు చేసిన కార్యాలు, ఒకరు సమస్తాన్ని విడిచిపెడితే, మరొకరు వారి ప్రాణాన్ని త్యాగం చేస్తే, మరొకరు పెంటతో వారు కలిగిన వాటిని సమానంగా ఎంచుకుంటే, మరొకరు బ్రతుకాలమంతా కూడా క్రీస్తుని అనుసరించి నడిస్తే, మరొకరు విశ్వాసమును బట్టి వారు దేవుని కార్యాలు చూడటానికి ఇష్టపడితే, ఇలాగున ఒక్కొక్క పాత నిబంధన భక్తులు ఆయన్ను వెంబడించడం గమనించాం. మనం కూడా వెంబడించాలనే ఇంత గొప్ప సాక్షి సమూహం అంటున్నాడు. వీళ్ళందరూ ఒక గొప్ప సాక్ష్యం కలిగిన వాళ్ళు, ఒక సమూహం వాళ్ళు మనల్ని చుట్టూ ఉన్నారు. అంటే వాళ్ళ సాక్ష్యాలు మనం విని ఆత్మీయంగా బలపరచబడ్డానికై వారు మన చుట్టూ ఉన్నారు, మన మదిలో నిత్యము మెదులుతున్నారు. వారి యొక్క అనుభవాలు, వారు దేవునితో గడిపిన సమయాలు, దేవుని కొరకు వారు చేసిన త్యాగాలు, నిత్యత్వం కొరకు వారు కలిగిన నిరీక్షణ, ఇదంతా కూడా మన ముందుంది. మనం కూడా ప్రస్తుతం ఎలా ఉన్నాము అంటే, పాప భారమును మోస్తూ ఈజీగా చిక్కుల్లో పడిపోతూ, అలా చిక్కులు పెట్టేటువంటి పాపములో కూరుకుపోతూ ఉన్నాం. కాబట్టి ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం, దాని నుంచి బయటపడి విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు క్రీస్తు వారి వైపు చూస్తూ సాగిపోవాలి అని. కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి పాపంలో పడితే ఆ పాపంలోంచి మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం. పాపం చాలా తీపిగా ఉంటది, అది నోటికి రుచిగా ఉంటది, తర్వాత అది సర్పంలాగా కాటు వేస్తుందని లేఖనాలు సెలవిచ్చినట్లుగా, పాపంలోంచి బయటికి రావాలి అని అంటే అది చాలా కష్టతరమైన పరిస్థితే. అందుకనే ఆ పాపం నుంచి బయట పడాలి అని అంటే కేవలం యేసు వైపు చూస్తూ సాగితే తప్ప బయటికి రాలేం. దానికోసం అనేక మంది ఏం చేశారట? అవమానమునైనా ఇతరమైన పరిస్థితులైనా నిర్లక్ష్య పెట్టి దేవుని కొరకు ఆనందంతో శిలువ శ్రమలను సహిస్తూ యేసు ప్రభు వారి వైపు చూస్తూ సాగిపోయారు. అందుకని మనం కూడా అలాగున సాగిపోవాలని, మన ప్రాణాలు విసుక్కోకుండా, ఇతరమైన వాటికి లొంగిపోకుండా, ఆధ్యాత్మికంగా జీవితాలను కట్టుకొని నిత్యము ఆయనను గురించిన తలంపులు, ఆయన గురించిన మాటలతో ముందుకు సాగాలి అని తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే దేవుని చేత ప్రేమించబడతారో వారిని ఆయన గద్దిస్తారు, శిక్షిస్తారు. దాన్ని మనం తృణీకరించకూడదు, కానీ దానిని అంగీకరించాలి. కొన్నిసార్లు మనకు కలుగుతున్న శ్రమలు, బాధలు, కలుగుతున్న వ్యాధులు, బలహీనతలు, ఇబ్బందులు
కొన్ని అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమకాలపు పరిస్థితులు చూసినప్పుడు, ఏంటి దేవుడు నన్ను వదిలేసినట్టున్నాడు, దేవుడు నా వైపు చూడటం లేదు, నా జీవితం ఎందుకు ఇలా నాశనం అయిపోతుంది, ఎందుకు దినదినం ఇలాగున్న కూరుకుపోయాను, ఏమీ అర్థం కావటం లేదు, అవమానానికి దేవుడు అప్పగించినట్టున్నాడు, నిందల పాలైపోవలసిన పరిస్థితి వస్తుంది, సిగ్గుపడతానేమో, అవమానం అయిపోతానేమో, ఎందుకు ఇంక ఈ బ్రతకడం, ఏంటి ఇలా అయిపోతుంది జీవితం అని అనిపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను విడిచిపెట్టలేదని గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తికి శోధన లేకపోతే ఇతరమైనటువంటిది ఏదైనా కలిగితే అందులోంచి తప్పించుకునే మార్గం ఆయన ఏర్పాటు చేస్తాడు. ఆ సమయంలో దేవుడు తోడుగుంటాడు. అందుకని కీర్తనకారుడు 90 సంకీర్తనలో ఇలా సెలవిస్తున్నాడు, శ్రమలలో ఆయన మనకు తోడై ఉంటాడు అని. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా నీకు తెలియజెప్తున్న విషయం ఒకటే, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నీతోనే ఉన్నాడు అని. బాధల్లో ఉన్నాడా, కష్టంలో ఉన్నాడా, ఈ వ్యాధిలో ఉన్నాడా, ఇలాంటి నిందలు కలిగితే ఉన్నాడా, ఇలాంటి క్షోభను అనుభవిస్తుంటే, ఒంటరైపోతే, దిక్కుమాల జీవితం బ్రతుకుతుంటే ఆయన ఉన్నాడా అంటే, లేఖనం ప్రకారంగా మనం నమ్మాల్సింది ఏంటో తెలుసా, ఆయన మనతోనే ఉన్నాడు అని. ఉంటే చూస్తూ ఉన్నాడా, పట్టించుకోవటం లేదా అంటే ఆయనకి తెలుసు ఎప్పుడు కార్యం చేయాలో, మనల్ని ఎప్పుడు లేవనెత్తాలో తెలుసు, మన కన్నీళ్ళు ఎప్పుడు ఎలా తుడవాలో తెలుసు, తర్వాత మనల్ని ఎలాంటి పై స్థానంలో పెట్టాలో కూడా ఆయనకి తెలుసు. మనతో ఉన్న దేవుడు, ఆయనను చూస్తూ మనం సాగిపోగలిగితే ఆయన సంతోషిస్తాడు. విశ్వాసంతో సాగుతున్నామని మరింతగా కార్యాలు మన పట్ల ఆయన చేస్తాడు. మనము క్రీస్తుని వెంబడించటంలో కలుగుతున్న శోధనకరమైన పరిస్థితుల్లో ఆయన మనకు ఆ శిక్షకు తగినటువంటి ఫలాన్ని ఆయన తప్పకుండా ఇస్తాడు. మరి క్రీస్తుని వెంబడించడంలో ఎన్నడూ తిరగా వద్దు, శిక్షను ఓర్చుకుంటూ ఉండాల. ఆయన తన కన్న కొడుకుల్ని, కన్న బిడ్డలను ఎలాగా అంటే తండ్రి శిక్షించినట్లుగా శిక్షిస్తాడు. అలా శిక్షించని కొడుకు ఎవడైనా ఉన్నాడా? ఆ శిక్షకు గురవుతున్నావంటే దాని అర్థం ఏంటంటే నీలో ఉన్నటువంటి దేవునికి నచ్చని క్రియలు తొలగిపోయి దేవుని పరిపూర్ణతలోనికి నడిపించబడాలనే ఉద్దేశం మాత్రమే. ఒకవేళ ఎవరైనా అలా శిక్షించబడటం లేదంటే వాళ్ళని అక్రమ సంబంధమైనటువంటి వారిని శిక్షించరు. ఒక మాట అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత తన భార్యను కోల్పోతే మరొక ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమెకి పిల్లలు కంటే ఆమె చాలా మంది టార్చర్ పెడుతుంటారు, కొంతమంది బాగా చూసుకుంటారు. ఎందుకో తెలుసా, తన కన్నబిడ్డల కంటే బాగా చూస్తారు. అందరూ ఏమంటారో, ఆమె సంతానం కాదు గనక ఎలా పోయినా ఎలా ఉన్నా ఫోన్లే అని విడిచిపెడుతుంటారు. ఏదన్నంటే మారేడు తల్లి కదా అంటారని కొంచెం బాగా చూసుకునే వాళ్ళు ఉండుండొచ్చు. ఇది అదే చెప్తున్నాడు, ఒకవేళ మీరు అలాగ పరాయి వాళ్ళైతే తప్ప నేను నా వాళ్ళు అనుకునే వాళ్ళని శిక్షిస్తాను, గద్దిస్తాను, సరి చేస్తాను. ఎందుకు? మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తాం? అలా శిక్షించిన వారిని గౌరవిస్తాం, అభిమానిస్తాం, వాళ్ళకు లోబడి ఉంటాం. మనం కొట్టినోళ్ళని, మనల్ని ఇబ్బంది పెట్టినోళ్ళని, మనం తిట్టినోళ్ళని మనం ప్రేమించగలుగుతున్నాం. కారణం ఏంటి అంటే మన తండ్రి, మన తల్లి కనుక. అంటే మన ఆత్మలకు కాపరి అయిన, మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి మరి ఇంకెంతగా లోబడాలి, ఇంకెంతగా విధేయతతో ఆయనలో సాగిపోవాలి.
వారేదో కొద్ది కాలం మనతో ఉంటారు, ఈ లోకపు తండ్రి కొద్ది కాలం శిక్షిస్తారు. దేవుడైతే మనలో పరిశుద్ధత రావాలని మనకు మేలు కొరకు శిక్షిస్తున్నాడు ఆయన. అందుకని రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకై సమకూర్చబడి జరుగుచున్నవి. అంటే మన కొరకు ఆయన అన్ని మేలు కోసమే చేస్తున్నాడు. ఇదే మేలు అని అనిపిస్తుంది కొన్ని పరిస్థితులు. నువ్వు నమ్మాల్సింది ఏంటంటే నీ మేలు కొరకు ఆయన తన కార్యమును జరిగిస్తున్నాడు. ఏదైనా మేలేనా అంటే ఆదికాండం 50 అధ్యాయం 20 వచనంలో యోసేపు గురించిన మాట మనం చదివితే అక్కడ అద్భుతమైన రీతిలో ఉంటది. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు గాని దేవుడు నేటి దినాన్న అందరికి మేలు కలుగునట్లుగా ఆయన ఉద్దేశించాడు అని. ఏమి అద్భుతమైన మాట. సహోదరులు గోతులో పాడేసి ఇష్మాయేలుకి అమ్మేస్తే, ఇష్మాయేలుడు ఐగుప్తులకు అమ్మేస్తే, ఆ ఐగుప్తీయుడు అతన్ని బాధ పెడితే, జైల్లో ఉండాల్సి వస్తే, చాలా అవమానకరమైన పరిస్థితులు అనుభవించాల్సి వస్తే, కానీ అవన్నీ వస్తే కాదు, అతనికి సింహాసనము దేవుడు ఇద్దామనుకుంటున్నాడు కనుక అలాంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వచ్చింది. దావీదంటాడు, శ్రమ నొందక ముందు నేను దేవుణ్ణి విడిచాను, వాక్యాన్ని మరిచాను. శ్రమ నొందుట నాకు మేలైంది, నేను ఇప్పుడు ప్రభులో ఉన్నాను అని. నీకు అర్థమవుతుందా? నువ్వు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితి నీకు అది కష్టంగా ఉండొచ్చు, చాలా వేదనగా ఉండొచ్చు, కానీ అది నీ మేలు కొరకే దేవుని ఉద్దేశం అని నమ్మాలి. నేను నమ్ముతున్నాను ఈ మాటను. నా జీవితంలో కలుగుతున్న ప్రతి ఆటంకం, అభ్యంతరం, వ్యతిరేకం, కీడు, నష్టం, నలుగుబాటు, ఈ భయంకరమైన అనుభవిస్తున్న క్షోభ దేవుడు నాకు మేలుకై జరిగిస్తున్నాడని నమ్ముతున్నాడు. ఎంతగా అణచబడుతున్నామో, ఎంతగా బాధపడుతున్నామో, ఎంతగా దుఃఖపడుతున్నామో దానికి రెట్టింపు ఘనతను ఆయన ఇవ్వటానికి అన్నిటినీ సిద్ధం చేస్తున్నాడు. నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను భయపడను అని చెప్పాడు. ఆ తర్వాత అంటాడు, ఆయన దుడ్డుకర్ర దండము నన్ను ఆదరించునని 23 కీర్తనలు చెప్తూ ఆ తర్వాత వచనాలు రాయబడి ఉంటది, నా గిన్నె నిండి పొంగి పొరులుతుంది, నేను మందిరంలో చిరకాలం ఉంటాను. గాఢాంధకారపు లోయ కదా అనుభవించిన పరిస్థితి. అవును, గాఢాంధకారం దాటితే కదా సమృద్ధి, గాఢాంధకారం దాటితేనే కదా నిండి పొంగి పొర్లే అనుభవం, గాఢాంధకారం దాటితే కదా మందిరంలో ఆయన కొరకు సాక్షిగా ఉండే జీవితం. ఈ వాక్యం వింటున్న దేవుని జనాంగమా, నీ జీవితంలో గాఢాంధకారమే కలిగి ఉండవచ్చు, కానీ తర్వాత నీవు సమృద్ధిని చూడబోతున్నావు, తర్వాత క్షేమాన్ని చూడబోతున్నావు, తర్వాత ఆరోగ్యం చూడబోతున్నావు, తర్వాత మేలులను చూడబోతున్నావు, తర్వాత సర్వ సమృద్ధి చేత నువ్వు నింపబడ్డం నువ్వు చూడబోతున్నావు. ఇది దేవుని వాక్యం. దేవుని మాట సెలవిస్తే అది ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం ఎప్పుడు తప్పుడు, ఆయన మాట ఎప్పుడు తప్పుడు. ఆయన ఎప్పుడు మనల్ని గోతులో, పరిస్థితులు, ఇబ్బందుల్లో విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు. ఆయన చెయ్యి విడిచి పెట్టలేదు, చెయ్యి పట్టుకునే నడిపిస్తున్నాడు. అందుకే మనం సహించవలసిన వారముగా ఉన్నాం. దేవుని వైపు చూడవలసిన వారుగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎవరైతే బలహీనమైపోయారో, ఎవరి మోకాళ్ళైతే బలహీనమైపోయో, ఎవరి చేతుల పైకి ఎత్తలేక ప్రార్థించలేకుంటున్నారో, వాళ్ళు ఎవరైతే బెదిరిపోతూ బెణికిపోతూ ఉన్నారో, ఎవరైతే దేవుని మార్గాన్ని తప్పి తిరిగే పరిస్థితుల్లో ఉన్నారో వారిని మనం బలపరచాలి అని చెప్తున్నాడు. ఒడిలిన చేతులు, సడలిన మోకాళ్ళు బలపరచాల, కుంటుకాళ్ళు బెనకక బాగుపడేటట్లుగా వారి మార్గాలు సరళం చేయాల.
నువ్వు ఈ వాక్యం ద్వారా బలపరచబడితే, నీ తోటి సహోదరులు బలహీనంగా ఉన్నారని తెలిస్తే తప్పకుండా వారికి ఈ మాటలు చెప్పి ధైర్యపరచాలి, బలపరచాలి. అలాగను ఒకరు ఒకరు పురుగొల్పుకోవాలి, ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకోవాలి. కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు. నేను ఒక ప్రాంతానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. అక్కడ వాక్యం చెప్పవలసిన సమయం ఇచ్చారు. ప్రభు ఈ విషయాన్ని చెప్పమన్నారు. కీర్తన 103 చరణం, అందులో 2వ లైన్లో ఏమో రాయబడిందనంటే, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని రాయబడింది. ఆ మాట ధ్యానం చేసినప్పుడు ఆ ఇంటి యజమానుడు కన్నీళ్లు కారుస్తున్నాడు. దేవుని మాట అతన్ని ఆదరించింది. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి బయటికి ఇంట్లోంచి రాలేక నలిగిపోతున్నాడట. ఆ విషయం నాకు తెలియదు. ప్రార్థనకు రమ్మంటే వెళ్ళాను. నాతో పాటు 7 సహోదరులు దేవసేవకులు ఆ వారి కుటుంబం కొరకు ప్రార్థించడానికి వచ్చారు. నన్ను ఒక చిన్న ప్రార్థన ఉందంటే వెళ్ళాను. వాక్యం చెప్పమంటే ప్రభు నన్ను ఈ మాట ప్రేరేపిస్తే ప్రకటించినప్పుడు ఆ పెద్దాయన కన్నీళ్లు కారుస్తూ తన సతీమణి ఏడుస్తుంటే నాకు అర్థమైంది, ప్రభు వారిని దర్శించాడు, వారితో మాట్లాడాడు, వారు ధైర్యపరచబడ్డారు. ముందు ముఖం చాలా బాధగా పెట్టారు, కానీ వాక్యం అయిపోయిన తర్వాత ఆయన ముఖంలో ధైర్యం కనబడింది. ప్రభు దర్శించి కార్యం చేశారు. తప్పకుండా వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడిపిస్తారు. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అనుమానంతో ఉండవద్దు. అందుకనే అందరితో సమాధానంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. అలా ఉండటానికి తీవ్రమైన ప్రయత్నం చేయండి. ఎందుకో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని చూడలేరు. దేవుని కృప అపరిమితంగా కుమ్మరించబడుతుంటుండగా ఒకవేళ చేదైన పరిస్థితులు ఏదైనా ఉండి అపవిత్రమైన పరిస్థితికి వెళ్ళిపోతావేమో. ఒకరోజు భోజనం కోసం, ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నటువంటి భ్రష్టుడు, వ్యభిచారి, అపవిత్రుడు ఏశావు. అలాంటోడు ఎవడన్నా ఉంటాడేమో, అలాంటి స్వభావం మీలో ఏమన్నా ఉంటుందేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే ఒక చిన్న ప్రలోభానికి లొంగిపోతావేమో, ఒక చిన్న శరీర కోరికకు లొంగిపోతావేమో, ఒక కొద్ది సొమ్ముకి చిక్కడిపోతావేమో. జాగ్రత్త. ఏశావు వాళ్ళకి ఒక భోజనం, ఒక్క పూట భోజనం కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు, వారసత్వాన్ని కోల్పోయాడు. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాసావు దేవుణ్ణి అని చెప్పాలి దేవుడు, కానీ అదొద్దు, నాకు భోజనం కావాలని కక్కుర్తి పడిపోయాడు. ప్రాణం పోతుంది అనుకున్నాడు. యాకోబు అనుకున్నాడు, నెక్స్ట్ నా పేరుతో దేవుడు పిలవాలా, నా పేరు పెట్టుకొని ఆయన నేను యాకోబు దేవుణ్ణి అని అనాలా అనుకున్నాడంతే. ఈ పూట భోజనం లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. అవమానం అనుకున్నా పర్వాలేదు, మా అన్న నన్ను కొడతాడేమో, చంపేస్తాడేమో, అయినా పర్వాలేదు, నాకు జ్యేష్ఠత్వం కావాలనుకున్నాడంతే. అదే భోజనం ఒకడు వదులుకున్నాడు, అదే భోజనానికి జ్యేష్ఠత్వాన్ని మరొకడు వదిలేసుకున్నాడు. ఒక చిన్న దానికి లొంగిపోతున్నారు ఈ రోజున. ఒక చిన్న శరీర కోరిక, కొద్దిపాటి సొమ్ము, కొంచెం చిన్నదే, కానీ ఎంత ఘనమైన దాన్ని పోగొట్టేసుకుంటున్నారు. ఈరోజు చిన్న ప్రలోభాలకు లొంగిపోయి దైవత్వాన్ని దూరం చేసేసుకుని నిత్యత్వాన్ని విడిచిపెట్టే స్థితి గనక వస్తే నీకంటే దౌర్భాగ్యుడు, నీకంటే దౌర్భాగ్యురాలు మరొకరు లేరు. అందుకనే ఎలాగున్నా, ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ జ్యేష్ఠత్వాన్ని వదులుకోవద్దు అన్నట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఆయన కొరకు నమ్మకంగా జీవించు.
ఒక చిన్నదే నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. అలాగిన నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవునికి భయపడి ఆయన యందు విశ్వాసంతో సాగుతూ పరలోక పట్టణం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాల. వేవేల కొలదిగా దేవదూతల ఎదుట మనం ఉండాలనే ఆ ఆశ, ఆలోచన పరిపూర్ణంగా నీలో కలిగి ఉండాల. కొత్త నిబంధన మధ్యవర్తి అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొద్దకు చేరటానికి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మనం మారాలా. ఎవరైతే మీకు బుద్ధి చెప్తున్నారో వాళ్ళని నిరాకరించకండి. మిమ్మల్ని ఎవరైతే గద్దిస్తున్నారో వాళ్ళని తృణీకరించి దూరం అవ్వకండి. వాళ్ళ మాటకు లోబడండి. వారికి విధేయత చూపించండి. అప్పుడు మీ జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. దేవుని కృప కలిగి, ఆయన యందు భయము భక్తి కలిగి, ఆయన కొరకు ప్రీతికరమైన సేవ చేస్తూ దేవునిలో సాగిపోగలిగితే మనము దేవుని యొక్క దహించే జ్వాల లాంటి దేవుడైన మన దేవుడు మనలను, మన లోపల ఉన్న ప్రతి అపవిత్రతను కడిగి కాల్చి పరిశుద్ధపరుస్తాడు. అందుకే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అని. మనల్ని దహించడు, మన లోపల ఉన్న చెడుతనం, అపవిత్రత, అవిధేయత, పాపం వీటన్నిటినీ దహించేస్తాడు. మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆ పరిశుద్ధుని యేసు వైపు చూచుచూ విశ్వాసములో సాగుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. చిన్న పెద్ద వాటికి లొంగొద్దు. ఏదైనా నీ జీవితంలో వేదనకరమైన స్థితి ఉంటే ఆయన దూరం అయిపోయాడు అని అనుకోవద్దు. ఆయన నీతోనే ఉన్నాడని గుర్తు చేసుకో. విశ్వాసంలో సాగు. ప్రభుని జీవితాన్ని అనేక మందికి మాదిరికరంగా, దీవెనకరంగా ఉంచుతాడు. ఆయన రాజ్యానికి వారసుడిగా, వారసురాలుగా పరిపూర్ణత కలిగి జీవించటానికి ఆయనలో సాగిపో. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే భాగ్యమును, పరిపూర్ణతను అనుగ్రహించునుగాక. ఆమేన్.